హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, రామ్ చరణ్ పెద్ది మూవీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? దాని సంగతి ఏంటన్నది మీరు చెప్పాలి. మామూలుగా ప్రతి హీరో బర్త్డేకి అంటే రన్నింగ్ లో ఉన్నాయి బర్త్డేకి తాను నటిస్తున్న సినిమాకి సంబంధించిన ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. అయితే ఈసారి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని అందరూ ఊహించారు. అయితే అది సాధ్యపడలేదు, ఎందుకంటే అది తయారు కలిగి పెద్ద సినిమాకు సంబంధించింది. అయితే ఆ రోజు ఏం చేశారు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దాని బ్రహ్మాండంగా ఉన్నాడు. అసలు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మన రంగస్థలం సినిమాలో అంటే అప్పుడు మన తెలుగు హీరోలు ఎట్లా ఉంటారు మామూలుగా పాత సినిమాల్లో అంటే ఒక దశ వరకు, ఇప్పుడు సుకుమారు వీళ్ళందరూ రాకముందు వరకు ఎట్లా ఉంటారు, చెక్కు చెదరకుండా ఉంటాడు. ఏమని బట్టలు ఒక 50 మందిని కొట్టినా కూడా ఆ క్రాఫ్ చెరగదు, చొక్కా నలగదు, ఇటుంటది. ఇది పూర్వకాలం చేస్తున్నది. ఇప్పుడు ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ వాళ్ళందరూ వీళ్ళు కొట్టిన వాళ్ళందరికీ దెబ్బలు తగిలి వీళ్ళందరూ అంత రక్తాలు గాయాలు అయిపోతాయి, కానీ హీరోకి ఏం చెప్పేసేదాన్ని. అది కాకుండా మన వాళ్ళు మాస్ క్యారెక్టర్ లేరు. విక్రమ్ చూడు ఎంత రగ్గడిగా ఉంటుంది. అలాంటి సినిమాలు మన తెలుగు హీరోలు చేయరు. ఎందుకో మనం గ్లామర్ అందం కనిపించాలి, హీరో అంటే ఇలా ఉండాలి. అయితే దాన్ని బ్రేక్ చేస్తూ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో వచ్చారు. అంటే మామూలుగా మన పాత హీరోలకు ఎవరికి గడ్డం ఉండేది. ఇప్పుడు గడ్డం అనేది ఖచ్చితంగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే వచ్చిన వాళ్ళకి రాను లేం పెట్టుకుంటారులే, కానీ గడ్డం వచ్చిన వాళ్ళకి గడ్డం చూస్తుంటారు. మన పుష్పాలు తీసుకో, అర్జున్ తీసుకో, ఈ రామ్ చరణ్ అంత ముందే వచ్చిన రంగస్థలంలో పక్క మాస్ క్యారెక్టర్, అదిగాక చెవిటోడు. అయితే ఆ క్యారెక్టర్ చేయడం వల్ల ఏమైంది, అతనిలో ఉండే నటుడు అప్పుడు దాకా చిరంజీవి కొడుకు అనేది పోయి రామ్ చరణ్ అద్భుతమైన నటుడు అనే పేరు వచ్చింది. అదే కొనసాగింపుగా ఇప్పుడు ఈ సినిమా పెద్ద సినిమాలో అసలు దాంట్లో చిన్న గడ్డమే, దీంట్లో చాలా పెద్ద గడ్డము, రగ్గడిగా ఉన్నాడు మనిషి. అది కాకుండా మళ్ళా మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ చేస్తే అది కొంచెం అంటే మెగా అభిమానులకు ఆనందపరిచే విధంగా ఉంది. మీ తరం వాళ్ళకి తెలియదు, మా తరం వాళ్ళకి తెలుసు. బ్రూస్లీ అనే ఒక ఐడియా మార్షల్ ఆర్ట్స్ మార్షల్ అతనిది కూడా సినిమా వచ్చింది. ఏదైనా కరాటే మార్షల్ ఆర్ట్స్ చేస్తే అబ్బా బ్రూస్లీ లాగా, దీంట్లో మనవాడు జంప్ చేస్తున్నాడు బ్రూస్లీ లాగా కాబట్టి అరే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది. గ్లిమ్స్ రిలీజ్ అయితే బాగుండేది. అభిమానులకు తొందరగా మా హీరో చూద్దాము. అది ఆ క్రమంలో ఒక క్లారిటీ ఇచ్చారు. April 6న గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నాం. ఫుల్ ఖుషి మెగా అభిమానులు. ఎందుకంటే తొందరగా అంటే ఇప్పుడు ఆ ప్రెస్టేషన్ లో ఉన్నారు కదా, గేమ్ చేంజర్ సినిమా ఆశించినంతగా ఫలితాలు రాకపోవడంతో ఎప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు మంచి సినిమా వస్తుందని ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు April 6 అనేది వేసవిలో వర్షం లాంటిది అనుకో వాళ్ళకు. అయితే ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్కు ఫస్ట్ నుంచి బ్యాడ్గానే ఉన్నది. ఎందుకంటే ఆ డైరెక్టర్ అవుట్డేటెడ్ డైరెక్టర్ అది. కానీ ఈ సినిమాకు మాత్రం ఆ లుక్ ఎక్కువ చాలా భద్రంగా చేస్తున్నారు. అంటే మళ్ళీ హిట్ కొట్టాలి. అది కాక పుష్ప 2 దెబ్బకు అందరూ అసలు ఏం చేయాలని ఎవరికి అర్థం కాదు. అది మామూలుగా ఆ ఫ్లూక్ హిట్, అది బ్లాక్ బస్టర్. గొప్ప సినిమాలే కాదు పుష్ప 2 అనేది గొప్ప సినిమా కాదు. అంటే మామూలుగా మనం కథాపరంగా తీసుకుంటే ఒక స్మగ్లర్ను హీరో చూడడం ఏంది అంటే, ఒక హీరో స్మగ్లర్ పని చేస్తే అది ఓకే కదా. అప్పుడు గతంలో వచ్చినట్టు దొంగరాముడు, మంచి దొంగతనం అనేది చెడ్డది, మళ్ళీ దీనికి దొంగరాముడు, మంచి దొంగ ఇట్లాంటి ఉంటాయి. అట్లాగే ఈ సినిమా పుష్ప సినిమా కానీ కథాపరంగా తీసుకుంటే అది ఎవరు అంగీకరించిన సినిమా కానీ హిట్ అయింది. జనాలు చూశారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిన సినిమా. అందువల్ల ఆ సినిమాకు దీటుగా ఉండాలి, దాన్ని దాని తలదన్నే విధంగా ఉండాలి. మళ్ళీ కొడితే రికార్డులని మళ్ళీ మెగా ఫ్యామిలీని కొట్టాలి, రికార్డులో ఇంకెవరు కొట్టడానికి లేదు, అంత రేంజ్కి పోవాలని ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నం మరి చూద్దాం ఏమవుతుందో. మనము ఎవరిని వాళ్ళని విమర్శించము, వీళ్ళు పోవడము. సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటే మనకు కూడా మాట్లాడడానికి 4 సినిమాలు ఉంటాయి. కార్మికులంతా హ్యాపీగా ఉంటారు, టెక్నీషియన్ అంతా హ్యాపీగా ఉంటారు. సినిమా పరిశ్రమ కలకల్లాడాలని కోరుకుంటాం.